ఈ మిస్టేక్ని మీరు ఇంటర్వ్యూలో అసలు చేయకండి. ఇమాజిన్ మన దగ్గర స్టూడెంట్స్ లిస్ట్ ఉంది. సో నేను ఇక్కడ కనుక ఈ టెక్స్ట్ బాక్స్లో కొత్త స్టూడెంట్ని యాడ్ చేసి యాడ్ స్టూడెంట్ అనగానే కింద నాకు ఆ స్టూడెంట్ యాడ్ అవ్వాలనుకోండి. సో దానికోసం చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ టెక్స్ట్ బాక్స్కి ఒక ఐడి క్రియేట్ చేస్తున్నారు. ఈ ఐడిని బేస్ చేసుకుని టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూని రీడ్ చేస్తున్నారు. చాలా తప్పు. సో మీరు ఎప్పుడైతే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ వాడతారో అప్పుడు ఆటోమేటిక్గా మీ పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయిపోతుంది. ఈవెన్ యూజ్ రెఫ్ వాడి చేసినా సరే తప్పే ఇది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మీరు స్టేట్ వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ కొత్త స్టూడెంట్ కోసం కూడా మీరు ఒక స్టేట్ వేరియబుల్ క్రియేట్ చేసుకోండి. ఆ స్టేట్ వేరియబుల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎప్పుడైతే మాడిఫై చేస్తూ ఉంటామో ఆన్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుని ఈ ఈవెంట్ ఆబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు ఈ న్యూ స్టూడెంట్లోకి అప్డేట్ చేయాలి. సో దానికోసం సెట్ న్యూ స్టూడెంట్ ఆఫ్ ఈవీ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటే ఎప్పటికప్పుడు ఈ న్యూ స్టేట్ వేరియబుల్లోకి అప్డేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇక్కడ బటన్ని క్లిక్ చేస్తామో ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి అప్పుడు చాలా సింపుల్గా ఈ స్టూడెంట్స్లోకి ఈ న్యూ స్టూడెంట్ని అప్డేట్ చేస్తూ ఉంటాం. సో హియర్ మనకి స్టూడెంట్స్ స్టేట్ వేరియబుల్ ఉంది కానీ సెట్టర్ ఫంక్షన్ని మనము డిఫైన్ చేసుకోలేదు కాబట్టి ఆ సెట్టర్ ఫంక్షన్ని మనం డిఫైన్ చేసుకుంటున్నాం. దీంట్లో ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ని అలాగే ఉంచేసి డీస్ట్రక్చరింగ్ టెక్నిక్ ద్వారా న్యూ స్టూడెంట్ని కూడా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనకి కొత్త స్టూడెంట్ మనం యాడ్ చేస్తే యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. అయితే ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటి అని అంటే ఈ సెట్టర్ ఫంక్షన్ని కూడా ఇలా కాకుండా ఇంకా బెటర్గా యూజ్ చేయాలి. ఫస్ట్ ఈ వీడియోలో అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది మనము ఈ ఇన్పుట్ ఫీల్డ్స్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసేటప్పుడు మీరు ఒక సపరేట్ స్టేట్ వేరియబుల్ని యూజ్ చేయండి. అలాగా ప్రతి ఇన్పుట్ ఫీల్డ్కి ఒక సపరేట్ స్టేట్ వేరియబుల్ ఉన్నటువంటి కాంపోనెంట్స్ని కంట్రోల్డ్ కాంపోనెంట్స్ అని అంటాం యాక్చువల్గా. ఓకే, సో ఈ జాగ్రత్త మీరు పాటించండి. నెక్స్ట్ వీడియోలో ఈ సెట్టర్ ఫంక్షన్ గురించి కూడా ఇంకొక జాగ్రత్త చెప్తాను. మీకు మంచి వీడియోస్ పెట్టడానికి మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా కావాలి. ప్లీజ్ లైక్ చేయండి. మీకు వచ్చిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని డౌట్స్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను.